హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు త్రూ ఛానల్ ద్వారా ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఓకే. సో లేట్ చేయకుండా అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ పర్సన్ నేమ్ అది ఎవరి కోసం చూస్తున్నా సరే, మీ హస్బెండ్, మీ వైఫ్ ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సో మీ క్రష్, మీరు ఇష్టపడే పర్సన్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీ ఫ్రెండ్ కావచ్చు, మీరు అనుకున్న పర్సన్ ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ ఓపెన్ చేశారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వీడియో స్టాప్ చేసి ఆర్ కార్డ్ షఫల్ చేసేటప్పుడు ఆలోచించుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది నాకు. సో నేను మీకు యూనివర్స్ ద్వారా నేను మీకు ఆ మెసేజ్ అనేది నేను మీకు డెలివర్ చేయగలుగుతాను. ఓకే. సో ఏ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ వస్తాయో అనేది అది నాకు కూడా తెలీదు. సో ఇక్కడ నేను రీడింగ్ చేయడం మాత్రమే నా డ్యూటీ అనమాట. ఈవెన్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇట్స్ మీకు ఏ మెసేజ్ యూనివర్స్ ఇవ్వాలనుకుంటుందో ఆ మెసేజ్ మాత్రమే నేను మీకు కన్వే చేయగలుగుతాను. ఓకే. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ త్రూ ఛానల్ మీకు ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు? పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ చెప్పి క్లైమ్ చేసుకోండి. అది యూనివర్స్ అయినా, మీ ఫేవరెట్ గాడ్ అయినా, మీ పర్సన్ని తలుచుకోండి అండ్ యూనివర్స్ని తలుచుకోండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా అండ్ మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందా, మీ జాబ్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ, ఫైనాన్షియల్ విషయం కానీ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కానీ, సో మీకు దేని పరంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని రిలేటెడ్గా గైడెన్స్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మాత్రమే మెసేజ్ చేయండి. డైరెక్ట్గా కాల్స్ చేయకండి. ఓకేనా? పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అనేసి The secret admirer, the choice, the karmic lessons, the blockage, worth waiting for, the chemistry. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సీరియస్ టాక్. ఏ రియల్ కాన్వర్సేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో ఈ పర్సన్ ఏంటంటే సీరియస్గా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సీరియస్ టాక్, సీరియస్గా లైక్ ఈ రిలేషన్ కోసం నువ్వేమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి, నీకు నేను కావాలనుకుంటున్నావా లేకపోతే నీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ పర్సన్ మీతో ఏదో సీరియస్గా మాట్లాడాలి ఈ రిలేషన్ కోసం అండ్ ఈ రిలేషన్ ఫర్దర్ స్టెప్ కోసం ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు.
సో, ఏదైనా రియాలిటీ మాట్లాడితే ఈసారి అబద్ధాలు ఏమీ చెప్పకుండా రియాలిటీ ఏదైనా మాట్లాడితే సో, మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ అనేది చేంజ్ అవ్వచ్చు ఆర్ బెటర్ అవ్వచ్చు అనేది ఈ పర్సన్ నమ్ముతున్నారు. సో, స్పై చేయడమో, లేకపోతే అబద్ధాలు చెప్పడమో, లేకపోతే ఇంకేదో సైలెంట్‌గా ఉండడమో ఇదంతా కాదు. ఏదైనా స్ట్రాంగ్‌గా, సీరియస్‌గా మాట్లాడితే సిట్యుయేషన్‌లో చేంజ్ వస్తుంది అనేది ఈ పర్సన్ నమ్ముతున్నారు. ఓకే. సో, అదొచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ అనమాట. సీక్రెట్ అడ్మైరర్. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సీక్రెట్‌గా చాలా అడ్మైర్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా పొగుడుతూ ఉంటారు. సమ్‌వన్ హ్యాస్ డీపర్ ఫీలింగ్స్ ఫర్ యూ దాన్ దే ఆర్ లెట్టింగ్ ఆన్. వాళ్ళు మీ విషయంలో చూపించే దానికన్నా కూడా ఇంకా మీరంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా ఓపెన్ అప్ అయ్యి ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు, మీరంటే ఇంత ఇష్టం ఉంది, మీరంటే ఇంత ప్రేమ ఉంది అనేది మీ దగ్గర డైరెక్ట్గా ఈ పర్సన్ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయరు. మీ వెనకాల లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్లో వాళ్ళు కానీ ఇట్లా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారని కానీ, మీరు చాలా మంచి గుణాలు ఉన్నవాళ్ళు అని కానీ, లేకపోతే మీరు చాలా అందంగా ఉంటారని కానీ, లేకపోతే మీ మాట తీరు బాగుంటుందని కానీ, మీ మనసు చాలా మంచిది అని కానీ, లేకపోతే మీ వర్క్ చాలా డెడికేషన్గా చేస్తారు అని కానీ, తన విషయంలో మీరు చాలా సీరియస్గా ఉన్నారని కానీ, తన విషయంలో మీరు చాలా లాయల్గా ఉన్నారని కానీ ఈ పర్సన్ అందరికీ చెప్తూ ఉంటారనమాట. సీరియస్‌గా మిమ్మల్ని సీక్రెట్‌గా అడ్మైర్ చేస్తారు కానీ, మీ ముందు తను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు. కానీ సీక్రెట్‌గా మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తారు ఈ పర్సన్. సో, జడ్జ్‌మెంట్ చూడండి. వాళ్ళు ఈ రిలేషన్ కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అండ్ యూనివర్స్ కూడా ఈ పర్సన్‌ని మిమ్మల్ని కలిపింది అని అయితే ఈ పర్సన్ నమ్ముతున్నారు. సీక్రెట్‌గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కరెక్ట్ అని ఈ పర్సన్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మీరెప్పుడూ రాంగ్ చాయిసెస్ తీసుకోరు. మీరెప్పుడూ రాంగ్ డెసిషన్స్ తీసుకోరు. మీరు ఎప్పుడు ఏది ఆలోచించి ఏది చేసినా కూడా అది కరెక్టే చేస్తారు. మీకు అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీకు బాగా తెలుసు. ఏదైనా సరే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అనేది ఇక్కడ మీ పర్సన్ జడ్జ్ చేస్తున్నారు. సో, ఎలాంటి కన్‌ఫ్యూషన్స్ లేకుండా, ఎలాంటి అంటే సిట్యుయేషన్‌లో ఎలాంటి కన్‌ఫ్యూషన్స్ లేకుండా అన్నీ మీకు క్లారిటీతో డెసిషన్స్ తీసుకుంటారు అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు. తను మీకు మెసేజ్ కూడా అదే. ఎలాంటి కన్‌ఫ్యూషన్ లేకుండా మీరైతే రైట్ డెసిషన్స్ తీసుకుంటారు, కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు, మీకు కన్వే చేయాలనుకుంటున్నారు. నేను నిన్ను డైరెక్ట్‌గా పొగడకపోయినంత మాత్రాన నేను నిన్ను అప్రిషియేట్ చేయట్లేదు. నేను నిన్ను ఐడెంటిఫై చేయట్లేదు. నీ ఎఫర్ట్స్‌ని ఐడెంటిఫై చేయట్లేదు. నేను నిన్ను గుర్తించట్లేదు అనైతే అనుకోకు అని ఇక్కడ మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నేనన్నీ చూస్తూనే ఉన్నాను, నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను, నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి అని మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ద చాయిస్ ఏ డెసిషన్ మస్ట్ బి మేడ్ హ్యావ్ నీడ్ డైరెక్షన్. సో, మీ పర్సన్ ఏంటంటే మెసేజ్ ఏంటంటే మీరు కావాలి అనే డెసిషన్ తీసుకున్నారు. అండ్ మీ ప్రేమ కావాలి అనే డెసిషన్ కూడా ఈ పర్సన్ తీసుకున్నారు. చాయిస్. సో, మీతో రికన్సిలేషన్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి అండ్ ఈ రిలేషన్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అనైతే చూడండి. మీరే కావాలని ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు. ఎ డెసిషన్ మస్ట్ బి మేడ్, లవ్ నీడ్ డైరెక్షన్. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో ఈ రిలేషన్‌లో రికన్సిలేషన్, హ్యాపీనెస్ మీరే కావాలి, మీతోనే మ్యారేజ్ జరగాలి, మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు. రీకన్సిలేషన్ అవ్వాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ జరగాలి, మీ ఇద్దరికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అండ్ మిమ్మల్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ మిస్ అవ్వకూడదు. రాంగ్ చాయిసెస్ చేసుకొని మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు. మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ద కార్మిక్ లెసన్. సో, మేబీ మీ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కర్మ అనేది అర్థమైంది. కర్మ అనేది తెలుస్తుంది. దిస్ లవ్ టీచర్స్ గ్రోత్ అండ్ నాట్ కంఫర్ట్. ఈ ప్రేమ వల్ల కంఫర్ట్ కాదు, నేనింకా ముందుకి లైఫ్‌లో వెళ్ళగలుగుతాను అనైతే తెలుసుకుంటున్నారు. కొంతమంది ఈ కర్మ వల్ల వాళ్ళ లైఫ్‌లో కంఫర్ట్ జోన్‌లో ఉండడం కాదు, కష్టపడాలి, ప్రేమ కోసం కష్టపడాలి, రిలేషన్ కోసం కష్టపడాలి అనేది తెలుసుకున్నాను అని ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారు. దిస్ లవ్ టీచర్స్ గ్రోత్. ఈ ప్రేమ గ్రోత్ కోసమే నా లైఫ్‌లోకొచ్చింది. నా లైఫ్‌లో ఈ ఎదుగుదల కోసమే, నా లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడం కోసమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాను అని అయితే మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. మేబీ తన లైఫ్‌లో వేరేదన్నా కార్మిక్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. అంటే అటు వదులుకోలేక, ఇటు మిమ్మల్ని చూస్ చేసుకోలేక, సో, కార్మిక్ లెసన్స్ ఏదో ఉన్నాయి. మరి అది థర్డ్ పర్సనా? ఫ్యామిలీనా? లేకపోతే ఇంకా వేరే ఏంటి? సో, థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కానీ, జాబ్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, సొసైటీ మ్యాటర్స్ కానీ అన్నీ కార్మిక్ సిట్యుయేషన్సే వస్తుంది. సో, దిస్ లవ్ టీచర్స్ గ్రోత్ నాట్ కంఫర్ట్. సో, కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ ఏంటంటే స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ ఈగోయిస్టిక్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఈగో, యాటిట్యూడ్ అట్లాంటి పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం ఎట్ ప్రెజెంట్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్ అయితే ఉన్నారు. మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీ డ్రెస్సింగ్‌కి కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ లైఫ్ స్టైల్‌కి కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సో, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీ గురించి ఇంకా తెలుసుకోవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో చాటింగ్స్ చేయాలి, చాలా మీకు చెప్పాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, 8 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌లో హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఎఫర్ట్స్ పెట్టొచ్చు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఈ పర్సన్ మనీ, మనీ, మనీ అని చెప్పేసి వర్క్, 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 మనీ, మనీ, మనీ అని చెప్పేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉండుంటాయి. మేబీ మీరు ఈ పర్సన్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం గానీ, లేకపోతే ఆ పర్సన్ మీకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం గానీ, ఇవన్నీ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య మనీ డీలింగ్స్ అయితే ఉన్నాయనేది కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. అండ్ ఈ రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో, కార్మిక్ లెసన్ అయితే తెలుసుకున్నారు. బ్లాకేజ్. సంథింగ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వే ఆఫ్ లవ్ రైట్ నౌ. సో, మీ ఇద్దరి మధ్య ఏదో బ్లాకేజ్ ఉందండి. మీ ఇద్దరిని కలవనీయకుండా. సో, సంథింగ్ ఏదో ఇక్కడ బ్లాకేజ్ ఉంది అనేది మీ పర్సన్ నమ్ముతున్నారు. సంథింగ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వే ఆఫ్ లవ్ రైట్ నౌ. సో, మీ ఇద్దరి మధ్య ఏదో గోడ లేకపోతే ఏదో ప్రాబ్లము అడ్డుగా ఉంది మీ ఇద్దరిని కలవనీయకుండా అనేదైతే మీ పర్సన్ నమ్ముతున్నారు. ఇక్కడ బ్లాకేజ్ ఏంటి యూనివర్స్ క్లారిఫై చేయండి. ఏ సిచ్యువేషన్లో బ్లాకేజ్ ఉంది అనుకుంటున్నారు? త్రీ ఆఫ్ కప్స్. మేబీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ కావచ్చు. బ్లాకేజ్.
వన్ మోర్ కార్డ్ యూనివర్స్. బ్లాకేజ్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఆర్ థర్డ్ పార్టీ కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య కలవనీయకుండా దూరం పెంచుతున్నారు, గ్యాప్ పెంచుతున్నారు. లేదా మీ ఇద్దరు లైక్ ఫ్రెండ్ జోన్లో ఉంటున్నారు. 7 ఆఫ్ వాండ్స్. ఫ్రెండ్ జోన్లో ఉంటూ ఒకరు రిలేషన్ కావాలనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ఇంకొకరు ఫ్రెండ్ జోన్లోనే ఉండాలి అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య బ్లాక్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, యూనియన్ అవ్వట్లేదు. సో ఇది కూడా బ్లాకేజే, ఈ కార్డు కూడా బ్లాకేజే. ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. మేబీ కొంతమంది సిచ్యువేషన్లో నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే దూరం నుంచి పర్సన్కి ప్రేమ ఉండొచ్చు, కానీ మేబీ కలవడానికి భయం అయి ఉండొచ్చు. మేబీ టచ్ చేయడానికి ఫియర్ ఆఫ్ టచ్, అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. మేబీ దగ్గర అవ్వాలి, మీట్ అవ్వాలి అంటే భయం ఉండొచ్చు. దూరం నుంచి ప్రేమ ఉండొచ్చు, కానీ దగ్గర అవ్వాలి అంటే మాత్రం భయం ఉండొచ్చు. కొంతమంది సిచ్యువేషన్స్లో, నాట్ అందరూ సిచ్యువేషన్లో ఎక్కడ ఆ పర్సన్ కంట్రోల్ తప్పుతారేమో అన్న భయము అయి ఉండొచ్చు. ఇంక నేను ఇంతకన్నా నేను చెప్పలేను. బ్లాకేజ్ అయితే అదే కనిపిస్తుంది. సో 7 ఆఫ్ వాండ్స్ స్ట్రగులింగ్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీతో యూనియన్ కావాలి, కానీ ఇక్కడ ఎవరో ఒకరు ఫ్రెండ్ జోన్లో పెడుతున్నారు, ఒకరు ఇష్టపడుతున్నారు. అదే మీ ఇద్దరి మధ్య ఎక్కువ బ్లాకేజ్ సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఒకరు ఏంటంటే ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది అనేది కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. బికాజ్ ఆఫ్ పాస్ట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, పాస్ట్లో మీ ఇద్దరికి మధ్య జరిగింది అయి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్కి స్పెషల్లీ పాస్ట్ ఏదైనా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ మెనీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్కి యూనియన్ అవ్వాలని అయితే మీతో ఉంది ఫర్ షూర్గా, కానీ ఏదో స్ట్రగుల్ అయితే ఉంది, ఏదో ఫైట్ అయితే ఉంది. సో ఆ ఫైట్ చేయగలనా లేదా అనే ట్రస్ట్ ఈ పర్సన్కి లేదు. అందుకే మీ ఇద్దరి మధ్య బ్లాకేజ్ అనేది అలాగే ఉండిపోతుంది. సో వర్త్ వెయిటింగ్ ఫర్. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంకా కొంచెం వెయిట్ చేయడం బెటర్. పేషెన్స్ ఈజ్ రివార్డెడ్. సో ఓపిక్గా ఎదురు చూస్తే తప్పకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి. యువర్ హార్ట్ ఈజ్ బీయింగ్ సపోర్టెడ్. సో తన మనసు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎదురు చూడాలి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళకూడదు, వెయిట్ చేయాలి, ఇంకా ఈ సిచ్యువేషన్లో బెటర్మెంట్ వస్తుంది, మీ ఇద్దరి మధ్య రిలేషన్లో బెటర్మెంట్ వస్తుంది, చేంజ్ వస్తుంది అని అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో సంథింగ్ ఏదైనా మ్యాజిక్ జరుగుతుంది. సో 2 ఆఫ్ వాండ్స్, వెయిటింగ్ ఎనర్జీ, సన్, హ్యాపీనెస్. మళ్ళీ మీ ఇద్దరు యూనియన్ అవుతారని కానీ, మళ్ళీ మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ వస్తుందని కానీ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వెయిట్ చేద్దాం. మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని వాళ్ళకి అనిపించట్లేదు. ఇంకా ఎదురు చూస్తే హ్యాపీనెస్ మీ ఇద్దరి మధ్య వస్తుందేమో, ఇంకా ఎదురు చూస్తే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గుతుందేమో, మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ తగ్గుతుందేమో, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారేమో, అబండెన్స్ వస్తుందేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ద కెమిస్ట్రీ. సో మీకు మీ పర్సన్కి మధ్య మంచి కెమిస్ట్రీ కానీ, అండర్స్టాండింగ్ కానీ, లవ్ కానీ ఉంది అని అయితే మీ పర్సన్ నమ్ముతున్నారు. అట్రాక్షన్ ఈజ్ స్ట్రాంగర్. సో మీకు మీ పర్సన్కి మధ్య అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు మీ పర్సన్ని
లవ్ చేస్తున్నారో, ఎంత కావాలనుకుంటున్నారో, ఎంత డిజైర్ ఉందో, సో మీ పర్సన్‌కి కూడా మీ విషయంలో అంతే డిజైర్ ఉంది. అంతే కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు. డిజైర్ ఈజ్ మ్యూచువల్. సో తనకొక్కళ్ళకే కాదు, మీకు కూడా తనంటే అంతే ఇష్టం ఉంది. తన కోసం మీకు కూడా అంతే ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ ఇద్దరి మధ్య ఆ స్ట్రాంగ్ కెమిస్ట్రీ ఉంది. ఆ కంపాటబిలిటీ ఉంది అనైతే మీ పర్సన్ నమ్ముతున్నారు. మీ ఇద్దరికి సెట్ అవుతుంది. యాజ్ ఎ పార్ట్నర్స్‌గా మీ ఇద్దరికి సెట్ అవుతుంది అనైతే మీ పర్సన్ నమ్ముతున్నారు. అట్రాక్షన్ ఈజ్ స్ట్రాంగ్. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో అట్రాక్షన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. సో 5 ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మధ్య సంథింగ్ మీ ఇద్దరు గొడవ పడడం కానీ, మీ ఇద్దరి మధ్య వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఐదర్ ఫ్యామిలీ కానీ, సమ్‌హౌ మీ ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడిన సిచ్యువేషన్స్ కానీ, సంథింగ్ ఏదో ఉండాలి. 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ స్టిల్ అట్రాక్షనే ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, ఎంత గొడవలున్నా, ఎంత ఇద్దరు మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయినా, ఇంకా ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ ఉంది. మీకు ఈ పర్సన్ అంటే అట్రాక్షన్ ఉంది. ఎన్ని ఇష్యూస్ అయినా సరే మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అయితే ఎప్పటికీ పోదు. ఆ డిజైర్, ఆ కోరిక, మీరు కావాలి అని తనకి, తను కావాలి అని మీకు, ఆ కోరిక అయితే పోదు అని అయితే మీ పర్సన్ నమ్ముతున్నారు. అట్రాక్షన్ ఈజ్ స్ట్రాంగ్. డిజైర్ ఈజ్ మ్యూచువల్‌గా మీరెంత డిజైర్ చూపిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీ మీద అంతే డిజైర్ చూపిస్తున్నారు. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మెజిషియన్. సో సంథింగ్ మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. దానివల్ల ఆ పర్సన్ ఇంకా మీకు అట్రాక్ట్ అవుతున్నారు అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.